బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం పనిచేయడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఆషాఢ మాసం కావడంతో వలసలు ఆగుతాయని భావించినా ఇందుకు భిన్నంగా జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు గులాబీ పార్టీ బేజారవుతుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేతలు వెళ్లిపోకుండా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఫామ్ హౌస్ విందు భోజనాలు వర్కౌట్ కావడం లేదు. ఈ భోజనాలకు వెళ్లిన మరుసటి రోజే కారు దిగి కాంగ్రెస్ జెండా పట్టుకుంటున్నారు. అమావాస్య, ఆషాఢం, మంచి రోజు, చెడ్డ రోజు అన్న లెక్కలేదు. పార్టీ మారడమే ముఖ్యమంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎవరైనా నేతలు మంచి రోజులు చూసుకుని పదవుల్లో కూర్చోవడమో, పార్టీలు మారడమో చేస్తారు. ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు పెట్టుకోరు. బీఆర్ఎస్ నేతలు మాత్రం అన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఆషాఢ మాసం మొదటి రోజే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా రోజుల నుంచి ఆయన చేరిక ఆగుతూ వచ్చింది. నిన్న కాంగ్రెస్లో చేరారు కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవల 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 4వ తేదీన అర్ధరాత్రి, తెల్లారితే 5వ తేదీ అవుతుంది. అదే రోజు అమావాస్య ఏర్పడింది. అయినప్పటికీ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేష్, బసవరాజ్ సారయ్య, సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. వీరంతా గ్రేటర్ హైదరాబాద్కు చెందినవారే. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడు గాంధీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. వీరంతా ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్లో చేరుతారని సమాచారం. బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్లో చేరుతున్నారు.